జూన్ 25 కంపల్సరీ పక్కా వస్తుందని చెప్పేసి ధనుష్ గారితో కూడా చెప్పడం, మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ చెప్పేసి జూన్ 4 ఇలా రకరకాలుగా డేట్లు అనేది అప్డేట్ చేయడం వల్ల మెగా ఫ్యాన్స్కి ఏంటంటే ఇది ఎప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఒక ఏదైతే సినిమా మీద ఒక హైప్ బజ్ క్రియేట్ అయిందో, సో డిఫరెంట్ కథతోటి కూడా అంత అంటే తొందర ఒకేసారి వెళ్తే బాగుంటుంది ప్రేక్షకులకి. ఇలా మార్చి అంటే ఏందో బ్రో అందరికీ కొంత చేసే వాళ్ళు ఇట్లా ఛానల్ వాళ్ళు కూడా ఎక్కువైపోయారు సోషల్ మీడియా. సో ఇప్పుడు మంచిగా ఉన్న సినిమాను కూడా చాలా మంది కొంత చేస్తున్నారు కాబట్టి, సో అలానే సినిమా హైప్ ఏం తగ్గదు. కాకపోతే మనకున్న ఫ్యాన్ బేస్ కానీ మనకున్న నమ్ముకున్న ఏదైతే శ్రామిక శక్తి యాజ్ ఎ పవర్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా కాబట్టి మెగాస్టార్ గారు మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే ఆస్కార్ అవార్డు విన్నర్ కాబట్టి, సో ఆయనకున్న ఇంకా ఇమేజ్ని పెంచాలి, ఆయనకున్న ఫ్యాన్ బేస్ని ఇంకా పెంచాలి. సో ఏదైనప్పటికీ ఆయన స్థాయిని ఇంకా అభిమానులు కానీ సో ఎవరైనా సరే పెరిగే విధంగానే ఉండాలి కాబట్టి జూన్ 4 కన్నా ఫిక్స్డ్ గా వస్తుందని మనం నమ్మొచ్చా, మళ్ళీ మారుస్తారని అనుకో. ఇంకా తప్పకుండా ఇలా అయితే ఇంకా ఎక్స్పెక్టేషన్ ఇంకా అలా తప్పకుండా సార్ అయితే ఇంకా జూన్ 4 అనేది ఫిక్స్ చేసి తప్పకుండా ప్రేక్షకుల ముందుగా తీసుకురావాలి. ఎందుకంటే అప్పుడు ఇంకా కాలేజీ వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఇంకా యూత్ కుర్రకారులు వస్తారు, ఇంకా జోష్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇంకా అప్పుడు కాకుండా మళ్ళీ బాహుబలి పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది అనుకోవచ్చు, అంత బజ్ ఉంది అంటారా పెద్ద సినిమాకి? తప్పకుండా అంటే ఇప్పుడు ఈ ఎందుకు ఇంత బజ్ అంటే ఒక మంచి కథనే కాబట్టి. సో ఇంటర్నేషనల్ అసలు ప్లేయర్స్ ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది, సో క్రికెట్ సంబంధించిన స్టోరీ, ఇంకోటి కుస్తీకి సంబంధించిన ఇలా రకరకాలుగా ఇలా 2-3 లేయర్స్ కథకు సంబంధించి ఉన్నాయి కాబట్టి పెద్ద సినిమా ఇంత హైప్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఇంకోటి ఆయన ఇప్పటి వరకు లేనివ్వండి కట్అవుట్ రామ్ చరణ్ అన్నయ్యని చూసాం, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతి ఒక్కరు కూడా కండలు డిఫరెంట్గా ఉంది. గేమ్ చేంజర్ అనేది అది ఒక డిఫరెంట్ ప్యాటర్న్తో తీశారు అది. సో ఇప్పుడు ఆర్ఆర్ బాహుబలి ఇవన్నీ ఒక రికార్డ్స్ ఇప్పుడు వచ్చిన అన్ని కూడా వాటన్నింటి రికార్డ్స్ బ్రేక్ చేసే విధంగా ఈ పెద్ద ఉంటుంది. ఇందులో మ్యూజిక్ హైలైట్ అయింది కాబట్టి ఏఆర్ రెహమాన్ గారు, సో రామ్ చరణ్ అన్నయ్య కూడా డిఫరెంట్ లుక్ ఉంది కాబట్టి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ పోకుండా సినిమా ఖచ్చితంగా మంచి టైంకి రిలీజ్ అయితే తప్పకుండా మనం అనుకున్న ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సో ఆడియన్స్ కూడా రీచ్ అవుతారు, సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఆ నమ్మకాన్ని పోగొట్టకుండా డైరెక్టర్ గారు కొంచెం ఫుల్ఫిల్ చేస్తే మెగా ఫ్యాన్స్ నిరుత్సాహపడకుండా ఉంటుంది. దయచేసి డైరెక్టర్ గారు సో తొందరగా మీరు అనుకున్న డేట్ని ఫిక్స్ చేసుకొని సో తప్పకుండా అందరికీ మెగా ఫ్యాన్స్కి ఒక బూస్ట్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.